హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నానా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మాత్రం మహాశివరాత్రి రోజు తీసిన వీడియోనండి. మహాశివరాత్రి రోజు అయితే మేమైతే ఊరు వెళ్ళాము. అక్కడ మున్సిపల్ ఎలక్షన్లు ఉండే ఊర్లో. సో వెళ్ళేసి అయితే వద్దామని అయితే వెళ్ళాము. జస్ట్ 1-2 డేస్ ట్రిప్ లాగా వెళ్ళాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. అలా జస్ట్ 2 డేస్ ట్రిప్ కోసం అని వెళ్ళాము. బట్ 2 డేస్ ట్రిప్ కాస్త 5 డేస్ అయింది. అంటే నిజంగా మనం ఒకటి తెలిసి దేవుడు ఒకటి తెలుసు అనడం, నాకైతే ఇది నిజంగా అలాగే అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళిపోదాము 2 డేస్లో అని అనుకున్న వాళ్ళము 5 డేస్ ఉండాల్సి వచ్చింది. సో ఆ 5 డేస్లో స్వామివారి కళ్యాణం నిజంగా మా చేతుల మీదుగా జరగాలని ఉండే కావచ్చు. అందుకే మేము ఉన్నామేమో అని అయితే చాలా గట్టిగా బిలీవ్ చేశాను. సో ఆ స్వామివారి కళ్యాణం అయితే నిజంగా మా చేతుల మీద జరగడం నిజంగా నేనైతే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అమ్మవారి సైడ్ అయితే మేము కూర్చున్నాము. ఎందుకంటే మాకు 2 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి సో కన్యాదానం చేయాలనే కోరిక నాకు ఇలా నెరవేరుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అటు సైడ్ కూర్చున్న దంపతులు కూడా అబ్బాయిలు లేరు, మాకేమో అమ్మాయిలు లేరు. వాళ్ళేమో అబ్బాయి సైడ్ కూర్చున్నారు, మేమేమో అమ్మాయి సైడ్ కూర్చున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా అభిషేకం అయితే జరిపించారండి పంతులు గారు. సో చాలా టైం పట్టింది. ఇక్కడ అభిషేకం చేసుకొని వచ్చేసాము. అభిషేకం అనంతరం ఇక్కడ స్వామివారిని అమ్మవారిని పీటల మీద దగ్గరికి అయితే తీసుకొచ్చామండి. సో వాళ్ళకు అమ్మవారి సైడ్ వాళ్ళు ఒక సైడు, అయ్యవారి సైడ్ వాళ్ళు ఒక సైడ్ అయితే కూర్చోమన్నారు పంతులు గారు. సో అవన్నీ సెట్ చేసుకొని అయితే మేమైతే కూర్చున్నాము. ఎంత హ్యాపీగా అనిపించిందో కళ్యాణం. ఈ మండపం ఎక్కినప్పటి నుంచి నాకైతే నిజంగా మా మ్యారేజే గుర్తొచ్చింది. అంత బాగా జరిగింది. అంత ఆ ఆలోచనలోనే ఉన్నాను. నాకు అంత హ్యాపీగానే అనిపించింది నిజంగా. ఆ దేవుడు అంటే ఆయనైతే ఏదైతే జరిపించుకోవాలనుకుంటాడో ఖచ్చితంగా జరిపించుకుంటాడు. ఎవరి చేతి మీద జరిపించుకోవాలనుకున్నాడో నిజంగా నాకైతే అంత హ్యాపీ అనిపించింది. దట్టు మాకు వీరబ్రహ్మేంద్ర స్వామి కులదైవం అండి. అందుకే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సో శివరాత్రి రోజు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉన్నాము. ఇది ఈవినింగ్ ప్రోగ్రామ్ జరిగింది. అస్సలు కనీసం నీరసం కానీ అసలు ఏం అనిపించలేదు. అంత హ్యాపీగా అనిపించింది. చేస్తున్న కొద్దీ ఇంకా వైబ్ అయితే నిజంగా మ్యారేజ్ వైబే అనిపించింది నాకు. ఇక్కడైతే గణపతి పూజ చేసాము. ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత చాలా టైం పట్టింది కనిపించింది. ఈ వీడియో అంతా షూట్ చేసింది కూడా మా అబ్బాయే, ఫోన్లోనే తీశాడు. ఎంత బాగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ తీశాడు మా పెద్ద అబ్బాయి చోటు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. వీడియో తీయంగానే ఎంత బాగా తీసినవేంది నాన్న అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే గణపతి పూజ అయిపోయిందండి. గణపతి పూజ అనంతరం అయితే జీలకర్ర బెల్లం పెట్టించాడు పంతులు గారు. సో అమ్మవారికి అయ్యవారికి అయితే జీలకర్ర బెల్లం పెట్టించారు. సో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరైతే వచ్చి అక్షంతలు అయితే వేసుకున్నారు స్వామివారికి అమ్మవారికి. చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఎంతో అదృష్టం ఉంటే ఇది జరగదు కదండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీరైతే కామెంట్ చేయండి. సో అమ్మవారికి అయితే జీలకర్ర బెల్లం పెట్టేసాము. జీలకర్ర బెల్లం అయిన తర్వాత కన్యాదానము. అసలు మా అబ్బాయి కూడా అసలు అన్నీ ఎంత పర్ఫెక్ట్గా తీసాడో, వినాయకుని పూజ అని, జీలకర్ర బెల్లం పెట్టేది కానివ్వండి, కన్యాదానం కానివ్వండి, అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా భలే తీసాడు నిజంగా. నేను తర్వాత చూసుకున్నాను ఈ ఫొటోస్ వీడియోస్ ఏమేమి తీసాడా, కరెక్ట్ తీసాడు, ఏది కూడా మిస్ అవ్వకుండా. కన్యాదానం చేస్తుండైతే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అమ్మవారికి కన్యాదానం చేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మెమొరీ నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది నిజంగా. మా బావ నేను కూడా ఇద్దరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది చేస్తున్నంతసేపు నాకైతే మా మ్యారేజ్ గుర్తొచ్చింది. ఇక్కడ స్వామివారు అయితే మంగళసూత్రం అందరికీ చూపిస్తున్నారు. సో చక్కగా గట్టిగా దండం పెట్టుకున్నాం మేమైతే. చల్లగా చూడండి స్వామి అని అందరినీ మంచిగా మంగళసూత్రం అయితే కట్టించారు పంతులు గారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగుండని ఈ తలంబ్రాలు పోయడము. నిజంగా ఒక పెళ్ళి, మా పెళ్ళి నాకు గుర్తొచ్చింది. ఈ తలంబ్రాలు వేయడము అన్నీ కూడా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. చేతిలో చేయబెట్టి ఇట్లా పోపిస్తారు కదా మనకు కూడా మ్యారేజ్లో. నాకైతే అదే గుర్తొచ్చిందండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీరైతే కామెంట్ చేయండి మీకు అలా అనిపించిందో లేదో. లాస్ట్కి 2 ఫోటోలు అయితే యాడ్ చేశాను చూడండి. నిజంగా మాకైతే మా మ్యారేజే గుర్తొచ్చిందండి. మీరు కూడా చూసి చెప్పండి కరెక్టేనా కాదా నేను ఊహించుకున్నదని. మా పెద్ద అబ్బాయి చిన్నోనికి ఫోన్ ఇచ్చి వచ్చిండు, ఏదో అడుగుతున్నాడు నన్ను అక్కడ.
ఈ వీడియో మాత్రం చిన్న అబ్బాయి తీసిండు, వాడు కూడా బాగానే తీశాడు. అసలు అనుకోలేదు ఎంత సైలెంట్గా అల్లరి చేస్తారేమో అనుకున్నా. మంచిగా ఉన్నారు వాళ్ళు కూడా. పాపం నైట్ 10:30 అలా అయింది అమ్మవారి కళ్యాణం, అయ్యవారి కళ్యాణం అయ్యేసరికి. దీని తర్వాత హోమంకి అయితే కూర్చున్నాము. హోమం కూడా చాలాసేపు అయింది. ఇంకా హోమం అయ్యేసరికి చిన్న అబ్బాయికి అయితే నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. సో హోమం అయ్యి వరకు 11 అలా అయింది. సో 12 వరకు అక్కడే ఉండి అక్కడ శివుని మీద అయితే మంచిగా పత్రి దళం పెట్టేసి ఇంటికైతే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.